హాయ్ ఎవ్రీవన్. ఈడిఎస్‌లో మనకి 2026 లేటెస్ట్ ఫ్రేమ్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అనమాట. ట్రెడిషనల్ ఫ్రేమ్స్ మనం వెడ్డింగ్స్ కానివ్వండి, హాఫ్ సారీ కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఇలా ట్రెడిషనల్ ఫంక్షన్ ఏదైనా సరే మనం ఈ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేసి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే కాపీ పేస్ట్ అండి. కాపీ పేస్ట్ చేసుకుంటూ మనం ఈజీగా మిక్సింగ్ అయితే చేయగలుగుతాం అనమాట. అది డెమో ఎలా ఉంటదని ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు చేసే ఈ ప్రాజెక్టు ఫ్రేమ్ రేట్ వచ్చేసి 25 ఫ్రేమ్స్ అండి. మీరు 4K 25 ఫ్రేమ్స్‌లో తీసిన, హెచ్‌డీ 50 ఫ్రేమ్స్ తీసిన ఈ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సారీ, హెచ్‌డీ 25 ఫ్రేమ్స్. మీరైతే 50 ఫ్రేమ్స్‌లో తీసిన వీడియోని మీరు 4K 25 ఫ్రేమ్స్ కానీ, లేదంటే హెచ్‌డీ 25 ఫ్రేమ్స్ గానీ, ఈ విధంగా సీక్వెన్స్ తీసుకొని అందులోకైతే మీరు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారనమాట. ఎలా అంటే గనక మీకు ఫైల్‌లోకెళ్ళి మీరు చేసేటువంటి ప్రాజెక్ట్‌లో మీరు చేసేటువంటి ప్రాజెక్టు 25 ఫ్రేమ్స్ అయ్యుంటే గనక మీరు ఇంపోర్ట్ సీక్వెన్స్ చేసి చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, మీకు ఫైల్‌లోకెళ్ళినట్టయితే ఇక్కడ ఇంపోర్ట్ సీక్వెన్స్ అని ఉంటది. ఇంపోర్ట్ సీక్వెన్స్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటారో అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఫైల్ సెలెక్ట్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే గనక మీరు ఒకవేళ 50 ఫ్రేమ్సే నేను వీడియో తీశాను, 15 ఫ్రేమ్స్‌లోనే చేస్తాను అంటే గనక ముందుగా మీరైతే ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని, తర్వాత అయితే మీరు ఇక్కడ ఒక బిన్ అయితే క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇందులో ఒక న్యూ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని, మీ వీడియోలన్నీ కూడా ఇందులోకైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఇందులో ఆల్రెడీ వీడియో అనేది ఒకటి పెట్టాననమాట. ఈ విధంగా చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి అంటే గనక చాలా ఈజీ అండి. మనకి ఇవన్నీ కూడా ఒక 100 ఫ్రేమ్స్ అయితే ఉంటాయనమాట. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా, ట్రెడిషనల్‌గా అయితే ఉంటాయి. మంచి ట్రెడిషనల్ ఫ్రేమ్స్ అనమాట. మీరు స్టార్టింగ్‌లో డెమో చూసే ఉంటారు. సో, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అంటే గనక చూడండి ఒకసారి. జస్ట్ నేను ఇక్కడ కాపీ చేసుకొని కంట్రోల్ సి. చూడండి, కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను నేను. మన వీడియో ఎక్కడైతే ఎడిటింగ్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళిపోయి, ఆ సీక్వెన్స్‌లోకి వెళ్ళిపోయి, మీరిక్కడ ఇఫ్ 1 వీఏలో ఇక్కడ మనకు వీడియో ఉందనుకోండి, 2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్ కొట్టారనుకో, మీకు ఆటోమేటిక్‌గా ఆ ఎఫెక్ట్ అనేది అక్కడికొచ్చేస్తది. మీకు వీడియో కూడా ఆటోమేటిక్‌గా వెళ్లి అందులో కూర్చుంటదనమాట. మీరు ఎటువంటి ఇది చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్‌గా వీడియో అనేది అందులో కూర్చుండిపోతది వెళ్లి. చూడండి, ఇక్కడ కంట్రోల్ సి కాపీ చేశాను. స్ నేను ఎడిటింగ్ చేసే సీక్వెన్స్‌లోకెళ్ళాను. ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ కొట్టాను. కంట్రోల్ వి పేస్ట్ కొట్టగానే మనకు ఆడియో ఆటోమేటిక్‌గా అందులోకెళ్ళి, సారీ, వీడియో అనేది ఆటోమేటిక్‌గా వెళ్లి అందులో కూర్చుండిపోద్దనమాట. మనం ఎటువంటి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటూ మనం ఈ బ్యాకప్ అయితే యూజ్ చేయొచ్చనమాట. చాలా ట్రెడిషనల్‌గా ఉంటాయండి ఇవి. ట్రెడిషనల్ బ్యాకప్. క్లాస్ వీడియోస్ ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బావుంటది. మనకివి ఫ్రేమ్సు 10 సెకండ్సు, 15 సెకండ్స్ అలా ఉంటాయండి. లేదా మీకు 1 మినిట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దీన్ని కంట్రోల్ వి పేస్ట్ కొడుతున్నారు కదా, ఒక 2, 3 సార్లు పేస్ట్ చేసుకోండి. మీకు ఒక 1 మినిట్ కావాలనుకోండి, ఒక 5 సార్లు, 6 సార్లు చేయండి. 6 సార్లు చేస్తే మీకు 1 మినిట్ వచ్చేస్తదనమాట. 1 మినిట్ చూడండి, ఇక్కడ నేను ప్లే చేస్తాను. నేను 6 టైమ్స్ పేస్ట్ చేశాననమాట. అక్కడ కాపీ చేసిన దాన్ని 6 టైమ్స్ పేస్ట్ చేయడం వల్ల నాకు ఫ్రేమ్ అనేది 1 మినిట్ అయితే రావడం జరిగింది. ఈ 1 మినిట్ వచ్చిన ఫ్రేమ్‌ని మన దగ్గరైతే స్వైప్స్ ఉన్నాయండి. మీరు ఫ్రేమ్స్ అనేవి సడెన్‌గా మనకి ప్రివ్యూ రాకుండా ఈ స్వైప్స్ అనేవి పైన ఇలా పెట్టుకున్నట్టయితే గనక మీకు ఫ్రేమ్ అనేది మంచి ఒక యానిమేషన్‌తో రిలీజ్ అయితే అవుతది. ఈ విధంగా మనకి మంచి మంచి యానిమేషన్స్ అయితే ఇందులో ఉంటాయండి మనకి స్వైప్స్‌లోనే. ఈ యానిమేషన్స్ యూజ్ చేసి మీరు చూడండి, మీ వెడ్డింగ్స్‌లో మంచి లుక్ అయితే తీసుకురావచ్చనమాట. ఈ విధంగా పైన పెట్టుకోవాలనమాట. లైట్ లిక్స్ పెట్టుకోవచ్చు, లేదా స్వైప్స్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట అది. లిక్స్ కావాలంటే మీ దగ్గర ఏమైనా లైట్ లిక్స్ ఉంటే లైట్ సిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రేమ్ ఓపెన్ అయ్యేటప్పుడు బాగా క్లాస్‌గా చేయాలనుకున్నప్పుడు మీరేంటంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మీరు ఈ స్వైప్స్ అనేవి యూజ్ చేసి మీరు మిక్సింగ్ అయితే చేయగలుగుతారనమాట. చూడండి, ఈ విధంగా. మనకి ఎండింగ్ కూడా సేమ్ అలానే వస్తది.
ఈ డెమో అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. డెమో లింకు. మీరు అక్కడి నుంచి ప్లే చేసి వీడియోస్‌లో డెమోస్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, మీరు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. డెమో నచ్చితే గనక కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ అయితే ఉంటది. మీరు అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చనమాట. అలాగే మనకి ఇందులో ఓవర్‌లేస్ కూడా పెట్టడం జరిగిందండి. మిక్సింగ్ చేసుకునేటప్పుడు మనకి ఓవర్‌లేస్, ఫ్రేమ్స్ అవసరం అవుతాయి కాబట్టి, ఇవి కూడా అందులో యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ బ్యాకప్ నచ్చితే గనక ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అలాగే మీకు బ్యాకప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి. ఓకేనా మరి ఉంటాను. బాయ్.